నువ్వు సార్ ఎట్లా అయింది చూడు, సూపర్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి కుకింగ్ చేయబోతున్నాం. మన వెజ్జే బెండకాయ చారు చేయబోతున్నాం తాత స్టైల్లో. ఇంకోటి బెండకాయ కర్రీ కూడా చేస్తాం. మన బ్రో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మాల్దాకి వెళ్తున్నారు అనమాట. చేపల్లోడు బండి వచ్చేసి శ్రీకాంత్ బ్రో అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుండగా మన బ్రోదే అనమాట. బండి 2 బండ్లు ఉన్నాయి బ్రోకి. మన దిలీప్ బ్రో అని చెప్పేసి మన దిలీప్ బ్రోకి ఒక అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మనం డ్యాన్స్ బాగా చేస్తాడు, సూపర్ చేస్తాడు. 8 ఉండు కానీ డ్యాన్సులు మాత్రం ఇరగదీస్తాడు. ఇంకోటి వచ్చేసి తాతకి ఈరోజు స్పెషల్గా మనం డ్యాన్స్ నేర్పుతాడు, ఒక 2-3 స్టెప్పులు మంచి. ఆ స్టెప్పులు మళ్ళీ ఆయన పోయినాక కూడా నెక్స్ట్ టైం వేయాలి మళ్ళీ, ఇప్పుడు నేర్చుకొని. ఓకేనా? ఇప్పుడు బెండకాయ చారు ఎట్లా చేస్తారని చూద్దాం. చలో, 2 బండ్లు ఆపుకున్నాం మంచిగా. 2 బండ్లకి 2 ఇట్లలో అన్నం వండుకున్నాం, 2 గ్యాసులు పెట్టి. అన్నం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కర్రీ ఒకటి, మనకి బెండకాయ చారు ఒకటి చేసుకోవాలి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాం. మంచిగా తినేసి బయలుదేరి వెళ్ళిపోతాయి. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, బండ్లు హీట్ అయిపోతున్నాయి. గ్యాస్ ముట్టిస్తున్నా దోస్తులు, నూనె అయితే పోస్తున్నా. మిర్చి అయ్యి సాంబార్ ఎట్లా ఉండాలి, అదిరిపోవాలి. మరొక బుక్క తింటట్టు ఉండాలి. నూనె పోయాలి అట్లాగా. అబ్బో, నువ్వు గిట్ట అల్పం చేకూర్చారు నూనె. కానీ ఉల్లిగడ్డలు వేస్తున్నా. సూపర్ చేస్తా చెడు, ఏమనుకున్నావు? రావే మళ్ళీ మంచి మగ్గాలే. అల్లం వేసి చేస్తున్నా. అంతా సమరం ఉంది కదా నాయన. కలుపుకోవాలి మంచిగా. జర 2 నిమిషాలు అట్లా పెడితే మూత పెట్టేస్తే మంచిగా మసులుతుంది, సూపర్ ఉంటుంది. ఇక పసుపు ఉన్నది ఇక్కడ. బెండకాయలు వేస్తున్నా. చలో, మంచిగా నూనెలో ఉడకాలి. అవి దోస్తులు పసుపు వేస్తున్నా. చలో ఫ్రెండ్స్, పసుపు ఎలా తమ్ముడు? గంటే అక్కడ పోయా కానీ మంట అంత తక్కువ పెట్టినా మంచిగా మగ్గాలి, అంతే ఉడకాలి నూరాల. కోడిగుడ్లు వేపుతుర్రు మంచిగా ఫ్రై. అమ్మ నూనెలో మంచిగా గట్టిగా కావాలి కోడిగుడ్లు. రావ్యా చింతపల్లి సేటు. ఇప్పుడైతే మిర్చి వేస్తున్నా. మసులుతుంది కానీ పోతానా అది. దోస్తులు చారు అయితే పోస్తున్నా. మంచిగా మసలాలి ఇది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 3 వేయాలి, ఇంకా సరిపోదు. ఉప్పు ఏం కాదు, నాకు రోజు వద్దు, మాకు తెలదా షీటు. మా క్యాలెండర్ అటగా. కోలెండర్ ధనియాలు ఎవరు కోసేది ఇది మూత. అప్పుడు కూడా మసాలా ఏం చేయాలి, 1 చేపలు అయ్యి రొయ్యలు అయ్యి ఏంటి అసలైనది రేట్ ఎక్కువ. రొయ్యలు ఉన్నట్టు. ఈ అమ్మాయి పేర్లే ఊరు తెల్లది తీసుకున్నావు. ఇది బగారకు, ఇది మెంతా కాదు, పుదీనాక అయింది. ఇదేమో అమ్మాయి మిరియాలు, ఇదేమో ఆవాలు, యాలకులు, జీలకర్ర, సాదీరా. సాదీరా కదా, గసగసాలు. ఈ అమ్మ గసగసాలు, లవంగాలు. ఇదేమో ఒక్క చెక్కలు. ఇదేమో రొయ్యలు కావే. ఇది గులాబీ పువ్వు ఉన్నట్టే ఉంది ఇది. ఇదేమో జీలకర్ర. ఇది అయితే వామా. వామా ఇది ధనియాల పొడి. ఇది 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 ఆహా ఆచక్కయ. ఇది మన చిన్న కూరలకి రాకపోతే మరి రోడ్ల పూజ కాస్త మరాఠీ మొగ్గ
మరట ఏ రోడ్డు పోయి చెట్ల పోయి సంవత్సరం ఉంటుంది తొక్కేసుకొని పోతే ఊరికి అయ్యా అనుకుంటున్నా అది మరి అది కూడా సవర్ వెళ్తుంది ఇది పెదమాడి చెక్క అక్కడ చారు ఇక్కడ ఇది ఎట్లా మళ్ళీ ఎవరు చేస్తారు ఇట్లా వంటలు ఇంటికాడ చేస్తారు ఎవరన్నా రాగు బెండకాయ ఎప్పుడు ఉడికింది సేటు ఓకే దోస్తులు ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి అమ్మో నాయన కొత్తిమీర వేస్తున్నా దోస్తులు చూడు బెండకాయ సార్ ఎట్లా అయింది చూడు సూపర్ అయింది ఉంటుంది కోడిగుడ్డు వేసుకోరా అంచుకో ఎట్లా ఉంటుంది అంటున్నావు గుడ్డు ఫ్రై చేసిన మంచిగా ఒక్కొక్క గుడ్డు మంచిగా గుడ్డు వేసుకొని సంపుడే సంపుడు ఫ్రై ఎట్టయితే చూడు రాగు పోయ్యా ఇప్పుడు మూత దీనా మూత దీ దిలీపు దైతే మళ్ళీ అనుకున్నావా ఆగు జరాగు జరాగు దోస్తులు చూస్తారు ఆ కూర చూస్తారు తినేటట్టు కూడా లేదు వాళ్ళకి అప్పుడే డౌట్ వస్తూనే ఉంది ఏం కూర వస్తుంది ముసలోడు ఏ నువ్వు సపన నువ్వు ఎట్లా వంతు రాలేదు సంగతి మంచిగా వాళ్ళే ఇట్లే ఇట్లే అన్ని వేసి ఖరాబ్ చేస్తావు ఖరాబ్ కాలే షీటు ఎన్ని చేస్తావు జరా ఎట్లా ఖరాబ్ అవుతుందని తెలిసి నేను పోతున్నా ఇక స్నానం చేసి వస్తాను అది కాదు కానీ రేపొద్దు మొంగ కట్టుకోలే మరి నేను చేస్తా నువ్వు ఎందుకు వచ్చా మరి మరి నువ్వు నేను తీసి చేస్తున్నా నువ్వు ఎందుకు వచ్చినావు దాన్ని చేస్తే బలపెడతా ఉండాలి సెలబెట్టు మారుతుంది బంద్ చేసిరుగా నేను అడుగడుతున్నా నేను కంగారు పెడుతున్నా బంద్ చేసినావు ధనాల పొడి అయితే చేస్తున్నా ఎక్కువ అయితే మళ్ళీ తినబుద్ధి కాదు అది ఎట్లుందో ఎక్కడో కొడుతుంది నాయనా చూడు ఈ తెల్ల బద్దలు ఇరుతాయి మళ్ళీ అనుకున్నావు నీ గుర్తులుగా బా ఏంది ఇది అమ్మా కళ్ళ నీళ్ళు వచ్చే దెబ్బకని ఎక్కడ అది మళ్ళీ నాకేమో కోపం వస్తుంది మళ్ళీ అనుకున్నా అమ్మ గంధమట మంతుంది ఏంది అది పచ్చలుగా కారం అయిందా అది ఏంటి మన అల్లం వెల్లిగడ్డ ఉంటుందిగా పెట్టుకోవాలి నీవు మళ్ళీ నిజమంటే ఎక్కడ పచ్చని కారం కంటే ఎక్కువ మంది పంతుంది అది కండకు నీళ్ళు వచ్చింది దెబ్బకాయ అది ఆడు టైర్ కింద పెట్టేస్తాను నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకో అమ్మ అది గంత మంట మంతుంది అమ్మ పచ్చిమిరపకాయ కారం అన్నాడు మంటుంది అంతే చిన్న కళ్ళకు నీళ్ళు వచ్చేది చూడు అదే చూడు నీళ్ళు చూడు కళ్ళకు నీళ్ళు వచ్చేది దెబ్బకాయ మరి నా కోపం మీద ఎట్లా ఉంటుంది మరి పిచ్చి గుద్దాను ముందే అది బంద్ చేయి నాన్న ఎందుకు మీరు వద్దు నీ బాధలు ఇస్తాయి అది వద్దు వద్దు చెట్టు వద్దు చెట్టు అమ్మ చూస్తే గిత్తుంది అది బాధలుగా చంపుతుంది అది నువ్వు అన్ని పరగసం దెంగితే మళ్ళీ నాకు కోపం వస్తారు మళ్ళీ అనుకున్నావు అది చిన్న లేదు ఏముంది నాయన ఇంత పెట్టుకో చెట్టు నువ్వు ఎట్లుంటుందా బామ్మ నీ దాని మీద ఇది ఉన్నదే గిత్తదా కానీ మరి ఓ నీదా
ఏమో ఆగు, చేయికేం పెట్టుకో, ఇట్లా పెట్టుకో. దోస్తులు ఇది ఉంది. మామూలు ముక్కలు పెట్టుకో. జర ఆగు శరి, నేను ఏముంది కానీ నువ్వు దూరంగా ఉన్నా ఆయన నువ్వు పెట్టుకో, నార్మల్గా పెట్టుకో. పీల్చకు, ఇట్లా పెట్టుకో అంతే. ఇట్లా పెట్టుకో. మీ దూరంగా ఉన్నా ఆయన ముక్కలు పడితే బాధ్యతగా తప్పుతుంది. ఏమన్నా ముక్కలు పెట్టుకో. ఓ అమ్మ నీ అమ్మ, ఓ అమ్మ ఎక్కడ గుర్తొచ్చిన ముక్కులంగా ఘాటేదిదే ఏడిదిదే ఏడిదిదే ఇది వద్దా మరి ఎందుకు ఇది ఎందుకు ఇది నీ అమ్మ ఓ అమ్మ ఇది ఎక్కడరా నాయన ఇది తలకాయ పాడు చేస్తుంది. నేను అన్నట్టు ఏంది ఇది ఇంత ఇంత పని చేస్తుంది. ఓ అమ్మ ఉన్నదే గిత్తది కానీ ఇంత బుద్ధ అదిరేస్తుంది. ఏ మూతేది దీన్ని మూతేది ఫస్ట్ నాకు మూతి. ఓ అమ్మ ఏమవుతుంది నాయన అమ్మ నువ్వు పిలిచా అంటే నేను పిలిచినందుకు కపాలను దెంగింది ఎరికేనా లేకపోతే షర్ట్ ఇస్తుంది. ఈ అమ్మ ఏమవుతుంది నాయన ఏమో తమిళ. ఇప్పుడు టేస్ట్ చూస్తాం ఎట్లుందో. వంట అంతా రెడీ అయిపోయింది. మన బ్రోలు చేసిన కర్రీ ఎట్లుంది, మనది ఎట్లుంది అన్నీ చెక్ చేద్దాం. రెండు ఆయన చేసిన ముసలాయన. ముసలి ఏది బాగా చేసినావు? ఏదో నీకు నచ్చింది రాసేటు. నాకో గుడ్డు, నీకో గుడ్డు, అన్నకో గుడ్డు, లడ్డన్నకో గుడ్డు, నీకో గుడ్డు. చాలా బెండకాయ చారు చూస్తారు కదా, మంచి ముక్కలు 2 వేసుకొని ఇంత చారు పోసుకొని టమాటా ముక్క వేసుకొని గుడ్డు నంచుకొని తింటుంటే నా సామాన్యంగా మామూలుగా ఉండదు. నిషేధమే అందరికి వేసేటు మీరు వేసుకోరు, అందరికి వేసి తినొద్దు. సార్ సార్ ఈ సైడ్కే ఇంకా చూసినా కానీ అన్నం మీద చేస్తారు. సాంబార్ మీదనే వేసుకుంటారు. ఈ సైడ్కే వేసుకుంటే మంచిగా ఉంటుంది. సార్ ఓ నాయన ఏమో నాయన దేవుని కన్నా పోతున్నా నాయన ఏమవుతులే ఏమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు పులుసు టేస్ట్ చూస్తా. ఇంకా బా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసినట్టు చేసినావు కానీ నాకైతే నచ్చింది అయ్యా. మీకు ఏమన్నా కానీ నాకైతే నచ్చింది తమ్ముళ్ళు. బాబ్బా కొంచెం లైట్గా అప్పటికి పులుపు అవుతుంటే వస్తున్నానే. సూపర్ ఉంది మంచిగా. మనం ఏమంటారు ఇది కొత్తిమీర వేస్తారు. కొత్తిమీర లాస్ట్కి ఆ స్మెల్ వస్తుంది లైట్గా. మంచిగా బెండకాయ ముక్క వేసుకొని తింటే సూపర్ ఉంది. కడుపు నిండా తినొచ్చు. చెప్పు సూపర్ ఉందట చెట్టు. సూపర్ ఉంది. సూపర్ ఉంటా ఎట్లా మరి ఏ తమ్ముడు నువ్వు ఎట్లు ఓకేనా? బాగుందా బ్రా? బెండకాయ ఫ్రై చూస్తే ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో. ఎట్టుంది అమ్మా? ఇది కూడా ఆధార కొట్టినావునా? సూపర్. ఏమనుకున్నావు? నూనె పోసేసరికి ఇది కూడా టేస్ట్ వచ్చింది. ఇది అది మిక్సీ చేసి చక్కన ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది పార్కింగ్ చిన్న బాటి మోరగ్రామంలో ఇది పార్కింగ్ అనమాట. కొత్తగా పడ్డది. ఇంతకుముందుకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడప్పుడే. ఇప్పుడు పోయేటప్పుడు మేము మళ్ళీ మంచిగా డ్యాన్స్ స్టెప్లు వేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు తిని మంచిగా రెస్ట్ తీసుకుంటాం. సాయంత్రం పోయేటప్పుడు మజా వేసుకొని మంచిగా సాయంత్రం తాత డ్యాన్స్ చేస్తాడు, వెళ్ళిపోతాం ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అయితే టైం అయిందనమాట. ఇప్పుడు మన గురువు గారు వచ్చేసి దిలీప్ గారు, మన శిష్యుడు వచ్చేసి మన గొలుసు తాతయ్య. యాక్చువల్లీ ఇప్పుడు ఏం సాంగ్ మనకి నేర్పుతాడు ఏందనేది మన గురువు గారు చెప్తారు. ఇప్పుడు చెప్పండి గురువు గారు, ఏం పాట నేర్పుతావు? స్టైల్ సినిమాలో అమ్మ రా రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగా నా పాటకి ఇప్పుడు డ్యాన్స్ నేర్పబోతున్నాడు. గొలుసు కమాన్. ఇప్పుడు చూస్తున్నారు కదా మోడల్ ఎలా వస్తాడో చూడండి. బాసు బాసు క్లాస్ మాసు బాసు బాసు క్లాస్ మాసు టాప్ క్లాస్ జిగరు బై వస్తాడో చూడండి. ఇట్లా కట్టుకున్నావు. ఓకే చలో ఇప్పుడు ఒక రీలు మీకు డిస్ప్లే చేస్తా చూడండి. అక్కడ ఆ రీలే ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు చూసారు కదా, గురుగారు ఒక స్టెప్ వేస్తాడు, తర్వాత శిష్యుడు ఒక స్టెప్. శిష్యుడు స్టెప్ ఎప్పుడైతే కరెక్ట్ చేయడో అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఒక 2 దెబ్బలు కొడతాడు అనమాట చెంపగురికి. పల్ల కొట్టి రాకపోతే కొడతారు. డ్రైవింగ్ రాకపోతే కొట్టి నేర్పియమా? కొట్టి చెప్పాలి, తిట్టి చెప్పాలి. ఓకేనా? చలో రెడీ, 1 2 3 స్టార్ట్.
ఇదేం కర్మరా దేవుడా. మరి గుసలే చెడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో స్టెప్, ఇది నార్మల్ సింపుల్గా ఉంటుంది అనమాట. మన గొలుసుకి ఈజీగా ఉండేలాగా ఒక స్టెప్ నేర్పిస్తారంట గురువుగారు. ఓకే గురుగారు, రెడీయా? ఓకే శిష్యుడా? చాలు ఈశ్వర్, చాలు. దయచేసి నువ్వు ముందుకి నుంచి వెళ్ళిపో. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన గురుగారి డ్యాన్స్ స్టెప్స్ అయితే చూసారు కదా. మన ఈ గొలుసు మోడల్కి అయితే మంచిగా నేర్పించింది. ఇప్పుడు ఒకవేళ మీరు మనం డ్యాన్స్ స్టెప్లు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడొచ్చు. కడారి ఆదినారాయణ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను పైన కూడా పెడతా, స్క్రీన్ మీద ప్లే చేస్తా, చూడరి. వెళ్ళి మనం డ్యాన్సులు చూడి, చాలా ఫన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఇట్లనే ఫన్నీ వీడియోస్ చాలా చేస్తుంటారు, మనం కూడా సపోర్ట్ చేయరి. చలో బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.